హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు మనం బండి కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద మాట్లాడుకుందామండి. మన సహోదరుడు ఒక వీడియోలో కామెంట్ చేశారు, భయ్యా బండి కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒక వీడియో చేయమని చెప్పేసి కామెంట్ చేశారండి. దాని గురించి అని ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, మంచి ఆలోచన నాకు కూడా ఇచ్చారు. నాకు తెలిసిన విషయాలు నేను షేర్ చేసుకుంటాను, ఎంతో కొంతమందికి ఉపయోగపడతాయి కదా. మనం బండి కొనే ముందు ఒక షోరూమ్ మనకు దగ్గరలో ఏ షోరూమ్ ఉంటే ఆ షోరూమ్కి వెళ్తాం కదండి. ఆన్ రోడ్ ప్రైస్ ఎంతో కనుక్కుంటాం. ఫస్ట్ ఏ ఓనర్ అయినా సరే బండి కొనే ముందు బండి రేట్ ఎంత పడుతుందని చెప్పి రేటునే దృష్టిలో పెట్టుకొని బండి కొనడానికి సిద్ధపడతారండి. మనం మన లోకల్లో ఉన్న షోరూంలో కనుక్కున్నప్పుడు వాళ్ళు ఒక రేట్ చెప్తారు. ఫర్ సపోజ్ ఇంట్రా 50 అనుకుందాం, ఒక 9 లక్షలు చెప్పారనుకోండి డిస్కౌంట్ పోను. అదే ఇంకొంచెం దగ్గరలో ఏమైనా ఒక 50 కిలోమీటర్స్ బిలోలో ఇంకొక షోరూమ్ ఏదో ఒకటి కంపల్సరీ ఉంటుంది, అక్కడ కూడా కనుక్కోవటం వల్ల మనం కంపారిజన్ చేయటం వల్ల రెండు చోట్ల అడగటం వల్ల ఒక 5-10 వేలు డిఫరెన్స్ ఉంటే మాత్రం మనం మూవ్ అయిపోవచ్చండి. వేరే షోరూంలో అయినా తీసుకోవచ్చు. అంటే మన దగ్గర షోరూంలోనే తీసుకోవాలని అయితే ఎలాంటి రూలు లేదండి. ఎక్కడ తీసుకున్నా వారంటీ దేశం మొత్తం వస్తుందండి. దేశంలో ఏ సర్వీస్ సెంటర్కి వెళ్ళినా కానీ వారంటీ వర్తించిద్ది. ఆ షోరూంలోనే తీసుకుంటే అక్కడే సర్వీస్ చేసుకోవాలనేది అయితే ఏమీ లేదండి. కంపల్సరీ మనకి ఎక్కడ రేటు తక్కువ ఉంది, ఎవరు ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కొనుక్కోవచ్చండి. దాంట్లో ఏ ఇబ్బంది లేదు. తర్వాత వచ్చి మనం చేయించుకునే ఫైనాన్స్ అండి. ఫర్ సపోజ్ 9 లక్షల బండి అనుకోండి, మీరు ₹1,00,000 డౌన్ పేమెంట్ కడితే 8 లక్షలు మీరు ఫైనాన్స్ తీసుకోవాలి. అప్పుడేం జరుగుతుంది, కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఇస్తున్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రైవేట్ ఫైనాన్షియర్స్ కూడా ఇస్తున్నారు. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే డాక్యుమెంటేషన్ ఛార్జ్ 10,000 దాకా పడుతుందండి. బయట అయితే ప్రైవేట్ బ్యాంకులు అయితే దాన్ని కొద్దిగా తగ్గిస్తున్నాయి. ఇప్పుడు మనం ఫర్ సపోజ్ కోటక్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి అలాంటివి ఏంటంటే అగ్రిమెంట్ ఛార్జెస్ అనేవి కొంచెం తగ్గిస్తున్నాయండి. బయట ఫైనాన్స్లో అయితే మాత్రం అగ్రిమెంట్ ఛార్జ్ని ఖచ్చితంగా ఒక 10,000 ఆ రేంజ్లో తీసుకుంటున్నారు. కొంతమంది తగ్గించవచ్చు, కొంతమంది పెంచవచ్చు. అంటే వాళ్ళ ఏరియా బిజినెస్ని బట్టి వాళ్ళు చేస్తున్నారు. అంతనే మనం తప్పు పట్టలేం. కానీ చెప్తున్నా, బయట జరిగే విషయాలు అయితే చెప్తున్నా. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసుకొని ఎవరు తక్కువ ఇస్తున్నారు వడ్డీకి, మనకు వడ్డీ ఎంత తక్కువ పడుతుంది, ఈఎంఐ ఎంత తక్కువ పడుతుంది. మనం ఎక్కడైనా సరే ఏ పనైనా చేసేటప్పుడు ఒక ఇద్దరిని ముగ్గురిని కనుక్కొని అందులో ఎవరు మనకు తక్కువ వడ్డీకి ఇస్తున్నారు, తక్కువ ఈఎంఐ పడుతుంది. ఇప్పుడు మీరు ఎక్కడ ఏ షోరూంలో తీసుకున్నా మీరు కట్టేది ₹1,00,000నండి. ఈఎంఐ పర్ సపోజ్ ఒక 18,000 పడ్డది అనుకోండి ఒక షోరూమ్ ఒక ఫైనాన్స్ ద్వారా, మనకి వేరే దగ్గర 17,500 17,600 పడ్డది అనుకోండి, మనం అక్కడికి మూవ్ అయిపోవచ్చు. ఎందుకంటే 400-500 కలిసి వస్తుంది కదా మన నెలకి. దాన్ని బట్టి ఒక ఫైనాన్షియర్తోనే మనం బ్లైండ్గా వెళ్లకుండా ఇంకో ఫైనాన్షియర్ కాంటాక్ట్ అయ్యి కనుక్కొని, ఒకవేళ వడ్డీ పైసల్లోనే తక్కువ ఉంటుందండి. యావరేజ్గా అయితే ఇప్పుడు 60 పైసలు ఆ రేంజ్లో, కొంచెం తక్కువ కావచ్చు కొంచెం ఎక్కువ కావచ్చు, మినిమంగా అయితే 60 పైసల రేంజ్లో అనేది బయట నడుస్తున్నాయండి ఫైనాన్స్ అనేవి. కాబట్టి ఎవరైనా తగ్గిస్తాము లేదా తక్కువ చేస్తాము అంటే మాత్రం వాళ్ళ దగ్గర మీరు ఖచ్చితంగా మూవ్ అయిపోవచ్చు. ఏదైనా కంపారిజన్ చేసుకొని చూసుకోండి. ఈ షోరూమ్ వాళ్ళు ఏంటంటే ఈ ఫైనాన్స్ వాళ్ళు తగ్గిస్తారు కంపల్సరీ, అందరికంటే ఇదే తక్కువ అని చెప్తారు. అప్పుడు మీరేం చేస్తారంటే ఒక ఎస్టిమేషన్ ఎంచుకోండి ఫైనాన్షియర్తో. వాళ్ళు ఒక ఎస్టిమేషన్ వేస్తారు, ఈఎంఐ ఎంత పడుతుంది ఇన్ని నెలలకని చెప్తారు. అలాగే మీరేం చేయాలంటే వేరే ఫైనాన్షియర్ని కూడా అప్రోచ్ అయ్యి, మాకు ఇట్లా 8 లక్షలు ఫైనాన్స్ కావాలి, మీది వడ్డీ ఎంత పడుతుంది, ఈఎంఐ ఎంత పడుతుంది అని కనుక్కున్నారనుకోండి. ముందు కనుక్కున్న ఫైనాన్షియర్ కంటే రెండో ఫైనాన్షియర్ మీకు తగ్గించాడు అనుకోండి, తక్కువ చెప్పాడు అనుకోండి, అది తీసేసుకోవచ్చు. లేదు ముందు ఫైనాన్షియర్దే తక్కువ ఉంది ఈయన ఎక్కువ చెప్పాడు అనుకుంటే ముందు ఫైనాన్షియర్కి వెళ్ళిపోవచ్చు. కాబట్టి దీన్ని బట్టి ఏంటంటే మనం కంపారిజన్ చేసుకోవటం వల్ల ఎక్కువ తక్కువ అని ఒక ఆలోచన వస్తుందండి. అది ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ విషయాలు మాత్రం మనం పరిగణలోకి తీసుకోవాలి. మనం ఏమేమి డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలంటే మన ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలాగే ఐడి, అంటే మన ఇంటి ప్రూఫ్ కింద కరెంటు బిల్లు కానీ లేదా ఇంటి పన్ను కడతాం కదండి, ఇంటి పన్ను కానీ ఉంచుకోవాలండి. కొన్ని ఫైనాన్సర్స్ ఏంటంటే గ్యారంటీని కూడా అడుగుతారండి. ఆ గ్యారంటీ కూడా యాజ్ టీజ్గా ఇంటి పన్ను, కరెంటు బిల్లు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ ఉండాలండి. అలాగే ఎవరైతే బండి తీసుకుంటున్నారో వాళ్ళది బ్యాంక్ స్టేట్మెంటు ఒక 6 నెలల స్టేట్మెంట్ అడుగుతారండి. మీరు బండి తీసుకునే ఉద్దేశం ఉంటే అవి ముందస్తుగానే తీసుకొని దగ్గర పెట్టుకుంటే అప్పటికప్పుడు కంగారు పడకుండా నిదానంగా చూసుకోవచ్చండి ఏ పనైనా.
ఇవైతే ఓనర్కి ఉండాల్సిన డాక్యుమెంట్స్ అండి. సరే, ఈ విషయం అయితే మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నానండి. ఫైనాన్షియల్ విషయంలోనూ, షోరూమ్ విషయంలోనూ, అలాగే గ్యారంటర్ విషయంలోనూ, మనకు కావాల్సిన డాక్యుమెంట్ విషయంలోనూ ఈరోజు మాట్లాడుకున్నామండి. వీటిని మీరు దృష్టిలో పెట్టుకొని బండి విషయంలో ముందుకు వెళ్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.